కుట్టేసినది మొన్న కుట్టేసినది కండు చీమ. హాయ్ హాయ్. గట్టిగా పట్టుకుని కూర్చో. ఏమంటుంది నా జిగిడి? నా గురించి చాలా బ్యాడ్ గా చెప్పుంటుంది. నేను వింటేగా నువ్వు పదవాసు అంతే అంటావా? అయితే ఓకే. బాయ్ విజయ్. వాసు, ఆ ఉడుకుమూత విద్య దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ శని గ్రహాన్ని వదిలించుకోవటానికే నేను తిరుపతి నుంచి వైజాగ్కి పారిపోయి వచ్చాను. అయినా చెత్తమోహంది నన్ను వదిలేలా లేదు. అదో పెద్ద బబుల్ గమ్ పార్టీ, అంత తేలిక వదలదు, ఎవరిని కేర్ చేయదు. అసలు ఆ అమ్మాయి గురించి నీకు అంత కరెక్ట్గా ఎలా తెలుసు? దాని కాలి బొట్టన వేలు కన్నా పక్కన వేలు పొడవుగా ఉంది చూడు. అలా పక్కన వేలు పొడవుగా ఉన్న అమ్మాయిలు ఏ మగాడిని లెక్క చేయరు. అవునా? అవును వాసు, దానికి వచ్చే మొగుడెవడో కానీ నరకం అనుభవిస్తాడు. ఆడవాళ్ళ ఖాళీ వేళల్లో ఇంత మ్యాటర్ దాగుందా? మరి నీ కాలు వేలు కూడా పొడుగ్గా ఉంది. ఉండబట్టేగా అంత కరెక్ట్ గా చెప్తున్నాను. అయ్యో, ఇప్పుడు నా గతే ఏంటి? డోంట్ వరీ వాసు, నా వల్ల నీకే ప్రాబ్లం రాదు. రాకపోవడం ఏంటి? ప్రాబ్లమే స్కూటీ మీద కూర్చొని ఎంత హాయిగా వస్తుందో చూడు. జోకా? నో సీరియస్. ఒకసారి బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకో. నీకు అసలు బుద్ధి ఉందో? నేను ఎంత బుద్ధుకున్నా వినకుండా వాడితో వెళ్తావా? అదొస్తే మనకేంటి, నువ్వు పదవాసు. నీకే, నువ్వు ఈజీగానే చెప్తావు. వాసేది నాకు కదా. అమ్మ వచ్చేస్తుంది. అబ్బా నువ్వు భయపడుకు వాసు, నేనున్నానుగా. ఇందాక ఇంటి దగ్గర కూడా పిచ్చి పిచ్చిగా వాగింది. ఏదో మీ ఊరు కదా అని వదిలేశాను.